హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా కష్టమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి. వీడియో చేయడానికి కష్టమవుతుంది, పొలంలో పని చేయడానికి కష్టమవుతుంది, ఇంట్లో పని కూడా కష్టమవుతుంది అనమాట. అన్ని పనులు ఒకేసారి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అన్నీ పెట్టాలంటే. ఇలా పగులంతా తోటలో పని చేసి వచ్చి వీడియో తీసుకొని అది ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టాలని చాలా కష్టమవుతుంది అనమాట. అసలు నైట్ టైమ్స్ అయితే నిద్ర లేకుండా పోతుంది. ఫ్రెండ్స్, మన బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. పొద్దున్నే పొలానికి అయితే వచ్చేసాను అనమాట. చిన్నో రెడ్డిని స్కూల్ పంపించి చిన్నోనే మా మామ దగ్గర వదిలేసి నేను తోట దగ్గరికి వచ్చాను. వచ్చిన అంటే అప్పుడైతే గబగబ ముందు గడ్డి తీసుకునేదాన్ని, మళ్ళీ కొంచెం నిమ్మలంగా మడి వేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు తోటలోకి వచ్చిన వెంటనే ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాను అనమాట. మా చిన్నోడు ఏడుస్తాడు అనమాట. అందుకోసం వాడిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలినప్పుడైతే ఫస్ట్ గడ్డి తీసేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా గడ్డి తీయాలి, బట్ అయితే ఇంకా మొదలు పెట్టలేదన్నమాట. మా చిన్నోని ఊరికి పంపించన్న తీసేసుకోవాలన్నమాట. మామూలుగా పొద్దున కరెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం 9కి వచ్చి సాయంత్రం 6 వరకు ఉంటుంది అనమాట కరెంటు. కొంచెం ఇబ్బంది ఏముండదు. నేను రెడ్డిని స్కూల్ పంపించి చిన్నోనికి స్నానం చేపించి వానికి అన్నం తినిపించి వాని అన్నీ రెడీ చేసేసి ఇంకా నేను అన్నం తినేసి ఒకేసారి తోటలోకి వచ్చాను అనమాట. ఇప్పుడైతే అంత కనిపించండి మీకు చెట్లకు చిన్న చిన్న మిరపకాయలు అనమాట. చిన్న సైజు స్మాల్ మిరపకాయ రూపం అయితే ఏర్పడింది అనమాట. చిన్న చిన్న పిందెలన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, బాగా కనపడుతున్నాయి. ఆ పిందెలన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ పెద్ద అయ్యి మళ్ళీ కోతకు రావాలన్నమాట. 2-3 వారాలు ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక సండేకి అయిపోయింది కదా, రేపు సండే వచ్చే వారం అనమాట. ఇది శనివారం అండి, శనివారం లాగా అనమాట. ఇంకా కరెంట్ వచ్చిన అంటే ఒక మోటార్ మొత్తం, ఇంకొక మోటార్ మా మధ్య పెట్టుకున్నారనమాట. ఇంకా మనం చేసేది ఏం లేక ఖాళీగా ఉండలేక తోటలో అయితే గడ్డి మనం చేసుకుంటే ఎంతైనా ఉంటుందండి పని. ఒక 3 కాయలు అయితే నాకు తుంగ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మా తోటలో 3 కాయలలో తుంగ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతిసారి దాని ఏర్ల వరకు వెళ్ళేయడం వల్ల నేను కొంచెం అది నాస్ అయిపోయింది అనమాట. అంటే అంత బలంగా లేదనమాట. మనం ఇలా పీకిన వెంటనే లూజ్ అయిపోయి బాగా ఏర్ల దగ్గరికి వచ్చేదనమాట. కొంచెం పని జరిగింది నిజంగా. చేతికి మట్టి కాకుండా గడ్డి బాగా వచ్చిందనుకో మనకు చేసేదానికి బాగుంటుంది, తీసేదానికి బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం మడవ కట్టుకుంటా అంటే ఇంకా నేను ఖాళీగా ఉండలేక ఈ 3 వేలలో అయితే తుంగ ఏరేసినాను అనమాట. తుంగు చూడండి, అంటే తోట ఫస్ట్లో అయితే అది గట్టిగా ఉంటుంది అనమాట. తుంగ ఇంకా ఉండంగా చెట్ల మధ్యలో ఉంటుంది కదా, చెట్లు ఇవి అల్లకపోతాయి కాబట్టి అది కాగిపోతుంది అనమాట. తుంగ గడ్డికి అంత బలం ఉండదు అనమాట. అలా పీకుతాను ఏర్ల తప్పుట బాగా వచ్చేసింది అనమాట. పని అయితే బాగా జరిగింది. 3 గేలలో కొంచెం బిల్లల్లాగా తుంగ ఉందనమాట. అదంతా అయితే వేసాను. ఎంత తుంగ పడిందో చూడండి. ఇవి అయితే చిన్న పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ తుంగ బాగా తింటాయి అనమాట. కొంచెం కూడా మట్టి లేకుండా బాగా వచ్చిందనమాట తుంగలు. బాగా కొంచెం నిన్న వర్షం పడింది కదా, నిన్నైతే మడవకు రావాల్సింది. నిన్నైతే నేను మడవకు రాలేదనమాట. ఈరోజు అయితే పొలానికి అయితే వచ్చేసినాను. ఈరోజు ఖచ్చితంగా మడవ వేయాలి. మనం మందు కొట్టినామన్నమాట. మందు కొట్టినామంటే ఖచ్చితంగా మడవేయాలి. ఈ కోతకు మేము ఇప్పుడు సత్వలు అవే ఫాస్ఫేట్ కానీ ఏదన్నా గానివిండి అయితే ఫస్ట్లోనే అనమాట. సత్వలు అయితే చాలా తగ్గించేసినాం అనమాట. ఎందుకంటే రేట్ లేదండి. మనం పెట్టుబడి పెట్టామంటే నెక్స్ట్ అది రావాలి కదా, అది ఆలోచన చేసి పెట్టాలంటే కొంచెం పెట్టడం లేదనమాట. అంత ధైర్యం చాలడం లేదు. ఊరికే జస్ట్ 2 మూటలు అయితే ఫాస్ఫేట్ అయితే తెప్పించినాడు అనమాట. అవి అయితే చల్లుతున్నాం ఈరోజు. కింది ఒక మూట, కింది తోటకు ఒక మూట, పై తోటకు ఒక మూట అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ ఏంటంటే పై తోటలో కొంచెం నిమ్మలంగా అంటే నిదానం చాలా తాగుతా నీళ్ళు నిదానంగా పడుతుంది అనమాట. కయ్య మడవ ఇంకా మనం ఏంటంటే కయ్యకి వేసేసి ఆ కయ్య వారినాక నెక్స్ట్ కయ్యకి వేసేసి చల్లుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఇదిలి ఇచ్చాల్సిన అవసరం లేదు. అందులో ఇప్పుడు గాలి భయంకరంగా పెడుతుందిలేండి. చెట్లు అయితే ఊగిపోతున్నాయి అనమాట. మనం ఏం జల్లినా కూడా గల్లునైతే కింద పడిపోతుంది. ఆ భయం అయితే లేదనమాట. ఎంత బాగుంది చూడండి. ఇది పాస్పేట్ లైట్ పింక్ కలర్లో నిజం చూడ్డానికి తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి అనమాట. చిన్న చిన్న గుళికలు సూపర్గా ఉన్నాయన్నమాట. కలర్ లైట్ పింక్ కలర్ అనమాట. ఎంత బాగున్నాయో. గిన్నెకి వేసేసుకొని ఇంకా మనకు మామూలుగా నాకు చల్లి ఒక ఐడియా అయితే ఏర్పడిపోయింది అనమాట. ఎన్ని గేలకి ఎంత జల్లాలనేసి. అందాజుగా నేను ఇలా బగడీలకి వేసుకొని అంతంగా కయ్యకి వేసేసి చల్లుకుంటూ వస్తాను అనమాట.
కయ్యకు మడవ వేయడం, ఆ కయ్య పారింటుంది కదా, ఆ తేమ వీధినే చల్లేసినామంటే ఆ తేమకు ఇది బాగా నానుతుంది అనమాట. వెంటనే చల్లినామంటే ఆ తేమకు బాగా నానేసి నెక్స్ట్ వేసేటప్పటికల్లా మనం బాగా నానేసి చెట్టుకు బాగా పడుతుంది అనమాట. నీళ్ళల్లో వదిలేసినామంటే ఒక్కోసారి నీళ్ళల్లో కూడా వదిలేస్తాను అనమాట. కాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇదిలేను అనమాట, కష్టమవుతుంది. అప్పుడు ఏంటంటే నీళ్ళల్లో వదిలేస్తాను. ఇప్పుడు కాయలన్నీ కోసినాం కదా, చెట్టు కొంచెం ఫ్రీగానే ఉంది అనమాట. మనం తోటలో తిరిగేదానికి కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. అక్కడక్కడ తప్ప కొంచెం పై తోట మటుకు ఇబ్బంది ఉండదు అనమాట. ఎక్కువ ఎత్తు పెరగదు అనమాట. రాళ్ళు అయిందన చెట్లు చిన్నగానే ఉంటాయి, చల్లడానికి వీలుగా ఉంటుంది, మడవ వేసేదానికి బాగుంటుంది అనమాట. అంటే మడవ వేసి మన గిన్నె మమ్మడి పోయి చూసేసుకొని రావచ్చు అనమాట, ఎంతవరకు పోయినాయి నీళ్ళు ఏంటి అనేసి. నేను కూడా ఒక్క కయ్యకు వేయడం, నెక్స్ట్ కయ్య చల్లడం, ఈ ఎకర అంతా లాగానే అనమాట. 2 గంటలు మడవ పడితే 2 గంటలు కయ్యకు వేయడం, కయ్యకు చల్లుకోవడం, కయ్యకు వేయడం, కయ్యకు చల్లుకోవడం, ఇలా చేసేసినాను అనమాట. మొత్తానికైతే మనకి పై తోట అంతా మడవ అయిపోయింది అనమాట. ఇక్కడైతే పైపు అది సరిగ్గా లేదనమాట, చీలిపోయింది. ఇంకా 4 గైలేలే పారేదని మా అత్త అలాగే పెట్టేసింది అనమాట పైపు. ఒక మోటార్ మనకు ఆడుతుంది అనమాట, ఇంకొక మోటార్ మా మరిది వాళ్ళకి ఆడుతుంది. మాకు 2 మోటార్లు అండి. ఒక మోటార్ మనం వేసుకున్నామంటే మామూలుగా ఒక్కోసారి ఏంటంటే నిన్న వర్షం పడింది కాబట్టి అందరం ఆపేసినాం అనమాట మడవ వేయడం. ఈరోజు అందరం పెట్టేసినాం అనమాట. వాళ్ళు 3, మేమిద్దరం 5 మంది మడవ పెట్టేసినాం అనమాట. ఇక్కడ మా తోడుకోడలు వాళ్ళు ఇంకొక మోటార్ పెట్టుకున్నారనమాట. వాళ్ళకి చిన్న మోటార్ ఆడుతుంది, మాకు పెద్ద మోటార్ ఆడుతుంది అనమాట. 2 ఈరోజు అందరూ వరుసగా వేసేసినాం అనమాట. మామూలుగా అయితే ఈరోజు 2-3 వేసినామంటే నెక్స్ట్ రోజు 2-3 వేసుకునేవాళ్ళు అనమాట. అందరికీ టైము ఇంకా మిగులుతూ అనేదన్నమాట. మడవ టైము పరగట్టేదానికి కరెంటు పోకుండా ఇంకా మిగిలిపోతున్నది. ఇంకా మనం ఏం చేసినామంటే ఇంకా నిన్న వేయాల్సిందనమాట. నిన్న ఖచ్చితంగా వాన పడకపోతే నేను వేయాల్సింది. లైట్గా వాన పడిందని ఈరోజు వేయలేదనమాట మడవ. ఈరోజు వచ్చేసిన అందరూ కూడా అంతే అనమాట. కొంచెం వాన పడిందంటే మడవ ఆపేస్తారు, నెక్స్ట్ రోజు ఇబ్బంది అనమాట. అందరూ ఈరోజు మడవలు పెట్టుకున్నారనమాట. అందుకే ఈరోజు నాకు చాలా లేట్ అయిందనమాట. నిజంగా మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మా చిన్నోడు కూడా సతాయించేది ఎక్కువ అనమాట. ఫోన్ చేసేసినాడు అనమాట. ఆయమ్మ ఫోన్ చేసింది, ఏడుస్తున్నాడు అనేసి. మా వాడు ఇప్పుడు అంగన్వాడికి పోతున్నాడు అనమాట. చిన్నగా అంగన్వాడికి అలవాటు చేస్తే మళ్ళీ రెడ్డి తోడుతా చిన్నగా ఆటో ఎక్కియచ్చులేనేసి వాడిని ఇలా పంపిస్తాను అనమాట. నేను ఇంటి దగ్గర ఉన్నానంటే పంపిస్తాను. మా మామూని కూడా మా మామకు చెప్పేసి వస్తాను అనమాట, ఖచ్చితంగా పంపించమని. పంపించేసినాడు. నాకు ఫోన్ చేసినాడు అనమాట. ఖచ్చితంగా అన్నం తినే టయానికి ఫోన్ చేసినాడు. చిన్నోడు అన్నం 12కు అంగన్వాడీలో అన్నం పెడతారు కదా, ఆ టైంకి అయితే ఫోన్ చేసినాడు అనమాట. ఏడ్చలేదులేని ప్రస్తుతానికైతే వాడు పోయిన కొద్దిసేపటికి ఏడుస్తాడనమాట. మళ్ళీ అయితే అంత గోమ అయితే చేయడు, కొంచెం బాగానే వెళ్తున్నాడు అనమాట స్కూల్కు. నాకు వానే టెన్షన్ ఎక్కువ అనమాట. ఇంటికి వెళ్ళిందాన నిమ్మలం ఉండదన్నమాట. ఏడొచ్చినాడేమో, అన్నం తిన్నాడా లేదు, ఇదో ఒక మైండ్లో తిరుగుతా అనమాట గిర్ర. ఇక్కడ వచ్చేసి కింది తోటలోకి వచ్చినాను. ఖచ్చితంగా 1:30కు కింది తోటకు దిగినానండి మడవకు. ఇది కింద 20 గేలు ఉన్నాయన్నమాట. ఇది గంటన్నర ఖచ్చితంగా పడుతుంది అనమాట మడవ. ఇది కూడా అంతే, ఒక మూటే దీనికి కింద వేసేసినాం అనమాట. నేను ఇక్కడ ఒక పక్క మడవ వేసుకుంటే ఇవి కయ్యలు చల్లలేమన్నమాట. ఏంటంటే ఇవి లెంత్ తక్కువ, పొడవు తక్కువ అనమాట. మడవ తిప్పుకునే కొద్దీ వెంటనే మడవ వారిపోతుంది అనమాట. మనం ఏం చేసేదానికి ఏమి ఉండదు అనమాట. అక్కడ గడ్డి తీసేసేదానికి ఉండదు. పైతోట ఏంటంటే లాంగ్ ఎక్కువ నిదానంగా తాగుతుంది కాబట్టి ఒక కయ్యకు వేసి కొంచెం గడ్డి అయినా విక్కోవచ్చు, లేదంటే పండు మిరగాయలైనా కోసుకోవచ్చు, లేదంటే సతవైన చల్లుకోవచ్చు. కింది తోట అలా కాదనమాట. మడవ వేసినామా చక్కచక్క మడవలు వేసేసుకోవాలని అనమాట. ఇతరం పని ఏం చేసినా కూడా కయ్య నిండి పొల్లిపోతుంది అనమాట. అలా స్టార్టింగ్ ఫస్ట్లో మోటార్ దగ్గర కాబట్టి అక్కడ ఎక్కువసేపు పడుతుంది అనమాట మడవ వేయాలంటే. అంటే అక్కడ ఎక్కువ నీళ్ళు ఉంటాయి కదా, తెగిపోకుండా ఇక్కడ నుంచి మొత్తం అన్ని కాయలకు మడవ పోవాలి కాబట్టి అక్కడ నేను కొంచెం ఎక్కువ మట్టి వేసేస్తాను అనమాట, అది తెగకుండా. ఇది కింది తోట ఒక్కసారి తెగిందంటే బాయిలా ఉంటుంది అనమాట. దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఈ మడవలు తెగకుండా ప్రతి కయ్య జాగ్రత్తగా వేసుకుంటేనే చకచక పడుతుంది అనమాట. లేదంటే ఒక్కసారి తెగిందంటే కదా అస్సలు ఎంత మట్టి వేసినా నిలబడదు అనమాట. ఈ కాలం ఏంటంటే వెడల్పు లేదనమాట, లోతుందనమాట. అది కొంచెం కష్టం అనమాట మడవ నిలబెట్టుకోవాలంటే. పైతోట ఏంటంటే కొంచెం బెలుకులాగా ఉంటుంది, కొంచెం మట్టి వేసిన మడవ నిలబడుతుంది అనమాట. ఇదైతే లాగి నిజంగా చేతులు అయితే నొప్పి వచ్చేస్తాయి అనమాట. మడవ అంతా అయిపోయిందనమాట. ఇంకా మడవ అయిపోయింది కదా, ఇంకా నిదానంగా పసుపెట్ అంతా ఇంకొక మూట ఇప్పుకొని ఇలా కయ్యలకైతే చల్లుకుంటాను అనమాట.
నిజమండి ఈరోజు కొంచెం చాలా అయిపోయిందనమాట. మడవలు లాగి లాగి వేసేసి 2 మూటలు చల్లేసరికి కై తిరిగి కొంచెం అసలు శక్తి అనేది లేదనమాట సాయంత్రం కల్లా నాకు. ఫ్రెండ్స్, మీరిచ్చే లైకు, మీరిచ్చే సపోర్టే నాకు బూస్టింగ్ అనమాట. ఇంత హార్డ్ వర్క్ చేస్తానే కూడా మీరిచ్చే లైకు నాకు కొంచెం మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే నిజం కదండి, కష్టపడినందుకు ఫలితం దక్కిందంటే హ్యాపీ అనమాట. లేదంటే మనం పెట్టే వీడియో వెళ్ళకపోయినా, దానికి లైక్స్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా కొంచెం డిసప్పాయింట్ అనమాట. నేను ఎంత మంచిగా పెట్టినా కూడా మైండ్లో అదొక ఫీలింగ్ అయితే ఉండిపోతుంది అనమాట. యాక్టివ్గా వీడియోస్ కూడా చేయలేము. అందుకే మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే అన్నం తీసుకురాలేదనమాట. మామూలుగా 9కి కరెంట్ వస్తుంది కదా, మధ్యాహ్నం 12:30 1కి అయితే నేను ఒక మోటార్ పెట్టుకున్నానంటే కరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ మా అత్తకు నాకు ఒక మోటరే కాబట్టి మా అత్త కొంచెం బారగట్టి నాకు ఇచ్చి మళ్ళీ మా అత్త బారగట్టుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి 3 అయింది అనమాట టైం. అన్నం తెచ్చుకోలేదు, మా తోడుకోళ్ళు తెచ్చింటే ఇంకా నేను మా తోడుకోళ్ళు మడవ కడుతుంది అనమాట. నేను కొంచెం అన్నం పెట్టుకొని తనకు కూడా ఒక మిగిలిన అన్నం తినేసేయని ఇచ్చేసి అయితే వచ్చిన అనమాట. శనక్కాయల పచ్చడి అన్నం తీసుకొచ్చింది, కింద సల్లేదంతా అయిపోయిందనమాట. కొంచెం ఆకలి అనిపించింది అనమాట. అందుకే వచ్చేసి కూర్చొని కొంచెం అన్నం అయితే గబగబా తినేసా అనమాట. కుండలో నీళ్ళు బట్టి పెట్టింది అనమాట. తెచ్చుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ మోటార్ దగ్గర కూడా పోయేంత ఓపిక లేదనమాట. గబగబా తినేసి ఇంటి దగ్గర మా వాడి టెన్షన్ అనమాట. 3 అయిపోయింది, ఈరోజు పొద్దున్న నుంచి వదిలేసి వచ్చినాను, ఎలా ఉన్నాడో అనిపిస్తుంది అనమాట. నిజమండి, శనక్కాయల పచ్చడి అంటే నాకు మామూలుగా నచ్చదు అనమాట. తోటలోకి వచ్చే గుడ్డు కారమైన తినాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఆకలి ఎలాగ ఉంటుంది, తోటలో పని అలాగే ఉంటుంది. మనకు కూడా బాగా ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. పచ్చి కారం పెట్టినే తినాలనిపిస్తుంది. కొంచెం అన్నం అయితే తింటే కొంచెం రిలాక్స్గా అనిపించింది అనమాట. నిజం, ఇప్పుడు గాలి కాలం కొంచెం అన్నం తినకపోతే కొంచెం బెట్టగా ఉంటుంది అనమాట. నేనైతే వంట అన్నీ చేసేసినా కానీ మధ్యాహ్నంకి వెళ్తాలే అనేసి పొరపాటు చేసి అన్నం తీసుకొచ్చుకోలేదన్నమాట. ఇక్కడ మా తోడుకోడలు మన పచ్చి అయితే కోసినారు కదా, పండ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి కోసి ఇక్కడ ఎండేసిందనమాట, పడవేస్తుంది. నాది పని అంతా అయిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దండి. ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఈ బ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.